కాకరకాయలు పండిపోయినా సరే పారేయనవసరం లేదండి. నేనైతే పండిపోయిన కాకరకాయలతో కూడా పులుసు కూర చేస్తాను. చాలా బావుంటుంది. పచ్చిగా ఉన్న కాకరకాయల్ని మాత్రం పైన ఉన్న గరుకుని పీలర్‌తో గీరేసి, నీళ్లతో శుభ్రంగా కడిగేసి, ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మీకు కావాలి అంటే చక్రాల్లాగా కూడా కోసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపగుళ్ళు, కొద్దిగా మెంతులు వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. పప్పులు కాస్త దోరగా వేగిన తర్వాత ఒక స్పూను నువ్వులు, పావు స్పూను ధనియాలు వేసి 2 నిమిషాలు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర పోపు వేసుకొని, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అవ్వగానే కోసిపెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు మగ్గేలోపుగా మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసులన్నింటినీ మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయ ముక్కలన్నీ ఇలా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒక పెద్ద టమోటోని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి టమోటో ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమోటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా చింతపండు పులుసు పిండుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. పులుసు కాస్త దగ్గర పడి మరుగుతున్నప్పుడు మీ రుచికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులు, నువ్వుల పొడిని కూడా ఒక స్పూన్ వేసుకొని 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. మనం వేసిన పప్పుల పొడి వల్ల పులుసు చక్కగా చిక్కపడి మంచి సువాసన వస్తుందండి. చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుంది. ఇంతేనండి. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసైతే రెడీ అయిపోయింది. శీతాకాలంలో ఇలా వేడివేడిగా పులుసు కూరలు వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ కాకరకాయ పులుసు అన్నంలో కలుపుకున్నా, చపాతీల్లో నంచుకున్నా అదిరిపోతుంది.